చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ కి? నెక్స్ట్ ఒకసారి మా ఎన్సీసీ ఒక వింగ్ చూద్దాం మేడం. అంటే యాక్చువల్గా చెప్పాను మీకు ఆల్రెడీ, మాకు ఎన్సీసీ 3 వింగ్స్ ఉంటాయి. 2 బాయ్స్ వింగ్స్ ఉంటాయి, ఒక గర్ల్స్ వింగ్ ఉంటుంది. ఇది ఒక బాయ్స్ వింగ్. ఈ వింగ్ ఏమో ఎవరంటే లెఫ్టినెంట్ జే వెంకటేశ్వర ఈజ్ పాలిటిక్స్ లెక్చరర్. ఇప్పుడు ఆ వింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది సార్ ఒకసారి. మేడం ఇది రెగ్యులర్ ట్రైనింగ్ లో భాగంగా జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. కామన్ మన కాలేజ్ అడ్మిషన్ అవగానే ఎన్సీసీ ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది. దీనిలో మనకి 3 ఇయర్స్ కోర్స్ ఇది ఎన్సీసీ. చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు సార్. బి సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంటుంది, సి సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి బి సర్టిఫికెట్ ఎలిజిబిలిటీ వస్తుంది ఎగ్జామ్ రాయటానికి. నెక్స్ట్ 3rd ఇయర్ కూడా కంప్లీట్ చేస్తే సి సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ రాయటానికి అపేర్ అవుతారు అన్నమాట. అంటే ఈ బీసీ సర్టిఫికెట్స్ కనుక ఉంటే మనకి ఎన్సీసీ స్పెషల్ రిజర్వేషన్ కోటా ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్. అంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో కానీ లేదా వాళ్ళ ఫర్దర్ స్టడీస్లో కానీ ఉంటుంది. అట్లానే యూనిఫామ్ సర్వీసెస్లో అంటే పర్టికులర్గా ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్స్కి మన ఏపీ పోలీస్ ఎస్ఐ సెలక్షన్స్లో 10% 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది వీళ్ళకి. 10% ఎస్ఎస్సి సెలక్షన్ అని ఉంటుంది, షార్ట్ సర్వీస్ కమిషన్ సెలక్షన్ ఆఫీసర్ కేడర్ ఇన్ ఆర్మీ. వాళ్ళకి సపరేట్ సి సర్టిఫికేట్ వాళ్ళకి 10% కోటా వీళ్ళ ద్వారా ఫిల్అప్ చేస్తారు. అండ్ సార్ ఎన్సీసీ ఉంది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ ఎన్సీసీ ఉంది అని జాయిన్ అయ్యాం ఓన్లీ ఫర్ దట్ పర్పస్. మోస్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ అవర్ క్యాడెట్స్ ఎన్రోల్డ్ ఓన్లీ దట్ పర్పస్ హియర్. వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇంటర్ చదివి ఉన్నారండి. యాక్చువల్గా ఓన్లీ సి సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి అని ఇక్కడ డిగ్రీలో కంటిన్యూ అవుతుంది. ఎన్సీసీ ఉంది అని జాయిన్ అయ్యారు. ఎన్సీసీ ఉంది అని చెప్పేసి అని అది నా ఒపీనియన్ కాదు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. సో ఎందుకు ఎన్సీసీ ఉందని జాయిన్ అయ్యారు? సి సర్టిఫికేట్ యూజ్ ఉంటుంది. సో ఎలాంటి యూజ్ అనుకుంటున్నారు? అంటే ఏం అవ్వాలని ఫ్యూచర్ లో? ఎస్ఎస్బి మ్యామ్, లెఫ్టినెంట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద అప్లై చేసుకుంటే ఎస్ఎస్బి మీద వెళ్ళొచ్చు. అందుకని చెప్పి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కొట్టుకొని లెఫ్టినెంట్ పోస్ట్కి వెళ్ళాను. డైరెక్ట్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఇండియన్ ఆర్మీ రెగ్యులర్ పోస్ట్. సో అందుకని బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. ఎస్ మ్యామ్. నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సంవత్సరం మా క్యాడెట్స్లో ఒక అతను అగ్నిపథ్కి సెలెక్ట్ అయ్యాడు. అది సార్ మీరు చెప్పారు ఇందాక. అగ్నిపథ్కి సెలెక్ట్ అయ్యాడు. నౌ ఈజ్ ఎట్ ది ట్రైనింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్టూడెంట్. అతను క్యాడెట్ బి సెకండ్ ఇయర్లోనే అతను అగ్నిపథ్కి వెళ్ళిపోయాడు. అట్లానే ఎవ్రీ ఇయర్ మాకు సెలక్షన్ వస్తూనే ఉంది. అగ్నిపథ్ కానీ, ఇండియన్ ఆర్మీ టెక్నికల్ కానీ, జనరల్ డ్యూటీస్లో కానీ క్యాడెట్స్ అనేటువంటి వాళ్ళు రెగ్యులర్గా జాయిన్ అవుతూ ఉన్నారు. సో మా మేనేజ్మెంట్ చాలా గొప్పదండి. ఈ కాలేజీలో మొత్తం 3 ఎన్సీసీ యూనిట్లు ఉన్నాయి మాకు. ఒకటి 2 ఆర్మడ్ స్క్వాడ్రన్, ఒకటి మాది 25 ఆంధ్ర బెటాలియన్, ఒకటి 10 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్. ఇట్లా 3 యూనిట్స్ పైన మా దగ్గర 200 క్యాడెట్స్ ఎన్రోల్ అవుతారు ఎవ్రీ ఇయర్. 200 క్యాడెట్స్లో మోస్ట్ ఆఫ్ ది క్యాడెట్స్ అటైన్ ది బి సర్టిఫికేట్ అండ్ సి సర్టిఫికేట్ హోల్డర్స్ అని. సో ఎన్సీసీలో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే సరిపోతుందా సార్? మళ్ళీ ఇంకేమన్నా? లేదండి, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనకి రెగ్యులర్ ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది. 35 పెరేడ్స్ వాళ్ళు కంపల్సరీ పెరేడ్ అటెండెన్స్ ఉండాలి, ట్రైనింగ్ అటెండెన్స్. ప్రతి పెరేడ్కి మనకి ఆర్మీ పర్సనల్ వస్తారు. వాళ్ళని పిఐ స్టాఫ్ అంటాం, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి కమ్ ఫ్రమ్ ది ఆర్మీ పర్సన్. మాకు ఇక్కడనే శ్యామలానగర్లోనే 25 ఆంధ్ర బెటాలియన్ ఆఫీస్ ఉంది. అట్లానే గుంటూరు గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకు గుంటూరులోనే ఉంది. రెగ్యులర్గా వస్తారు వాళ్ళు. మనకి 35 పెరేడ్స్ వాళ్ళు ట్రైన్అప్ చేస్తారు. ఆర్మీలో ఎలా అయితే రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అట్నే ఉంటుంది క్యాడెట్స్. ప్రతి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్, ప్రతి దాంట్లోనే ఉందా మీకు ఎన్సీసీ? అంటే అన్ని కాలేజెస్ ఆప్ట్ చేయరండి. అది కాలేజీ యొక్క గొప్పతనం. అదే మీకు ఇందాక మెన్షన్ చేస్తున్నా, మా కాలేజ్ మేనేజ్మెంట్ చాలా గొప్పదండి. 3 యూనిట్స్ ఇచ్చున్నారు, 3 యూనిట్స్ని కంటిన్యూ చేస్తున్నారు ఫ్రమ్ 1950 ఆన్వర్డ్స్. నా యూనిట్ అయితే 1950 నుంచి ఉంది. నా యూనిట్లో ఉన్నటువంటి ఏఎన్ఓ 1962లోనే ఇండో చైనా వార్లో ఆనంద్ ప్రసాద్ గారు అని చెప్పేసి అని
ఆయన రెగ్యులర్ ఆర్మీకి కూడా అబ్జర్వ్ కావడం జరిగింది ఏఎన్ఓగా. అటువంటి హిస్టరీ ఉంది మా కాలేజీకి, మా బెటాలియన్స్కి, ఎన్సీసీ యూనిట్స్. ఓకే థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ 25 ఆంధ్ర బెటాలియన్ హిందూ కాలేజ్ ఎన్సీసీ యూనిట్. మేడం, ఎన్సీసీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే వై జాయిన్ ది ఎన్సీసీ అనేటువంటిది, దీనిలో మనకి ఒక 8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాంట్లో అంటే దీనిలో జాయిన్ అయితే కనుక మనం ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్స్ని, గవర్నర్స్ని, అట్లానే రాజ్పథ్లో మనం రాజ్పథ్ మార్చ్లో మనం పార్టిసిపేట్ చేయడానికి ఆర్డీ పెరేడ్ అంటామండి. ఇట్ ఈస్ ఏ ప్రెస్టీజియస్ పెరేడ్ ఫర్ ఎవ్రీ క్యాడెట్ అన్నమాట. ఎస్ మేడం. అంటే మనకి 2 రకాల పెరేడ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి నేషనల్ పెరేడ్, ఆర్డీ పెరేడ్ అంటాం. లోకల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ పెరేడ్ అని చెప్పేసి అని. లోకల్ ఆర్డీ పెరేడ్ కానీ, ఇండిపెండెన్స్ పెరేడ్ కానీ వాటిల్లో మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం వస్తుంది. అలానే ఇక్కడ మనకి వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి. అలానే ఎయిర్ క్రాఫ్ట్లో వాళ్ళు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మౌంటైనరింగ్ ట్రెక్కింగ్ క్యాంప్స్ ఉంటాయి. అట్లానే వైఈపీ అని ఉంటుందండి, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఈ దేశ క్యాడెట్స్ని ఇతర దేశాల క్యాడెట్స్తో టైఅప్ చేస్తారు. అలా వైఈపీ క్యాంప్ అంటే దట్ ఈస్ ది హైయెస్ట్ క్యాంప్ అన్నమాట. అలానే మనం ఆర్మర్డ్ ఫోర్సెస్ యొక్క డిగ్నిటీని, ఆ లైఫ్ని, ఆ చామ్ని మనం టేస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎన్సీసీ క్యాడెట్స్కి మాత్రమే ఛాన్సెస్ అన్నమాట. సార్ కొంతమంది స్టూడెంట్స్ని కూడా పరిచయం చేశారు ఇందాక మీరు. సో సి సర్టిఫికేట్ వచ్చింది అని. అసలు సి సర్టిఫికేట్ రావాలంటే అసలు ఏం చేయాలి సార్? చాలా మందికి ఎన్సీసీలో జాయిన్ అయ్యాలి, వెళ్ళాలి అనుకుంటారు కదా. సో మా ఛానల్ ద్వారా మేము అలాంటి వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఒకటి మేడం, ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే ఇది అవకాశం. ఇది ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్. 3 years కోర్స్ ఇది. ఎన్సీసీ అనేది 3 years కోర్స్. అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసుకుంటాం, ఎన్రోల్మెంట్ అంటాం దాన్ని. ఎన్రోల్మెంట్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. ఫస్ట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి బి సర్టిఫికేట్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే బి వాడు అపేర్ కావాలి అంటే ఒక 10 days క్యాంప్ చేసి ఉండాలి, అది ప్రైమరీ ఎలిజిబిలిటీ. ప్లస్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్లో 75% అటెండెన్స్ ఉండాలి. ఈ 2 అక్వైర్ చేసిన వాళ్ళే బి సర్టిఫికేట్ రాయడానికి ఎలిజిబుల్. సో బి కనుక క్వాలిఫై అయితే 3rd yearకి ప్రమోట్ అవుతారు సి సర్టిఫికేట్కి. మరి అగైన్ సి సర్టిఫికేట్లో కామన్, అక్కడ కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ 75% ఉండాలన్నా, ప్లస్ క్యాంప్ అటెండ్ అయ్యి ఉండాలన్నా. ఇవి 2 ఉంటే సి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా ఈ 3 years కోర్స్ అనేటువంటిది ఎన్సీసీలో కొనసాగుతుంది అన్నమాట. సార్ అంతేకాకుండా సి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? చాలా ఉన్నాయి మేడం. ఒకటి, యూనిఫామ్ సర్వీసెస్లో వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్లో వెయిటేజ్ ఉంటుంది. ఆర్మర్డ్ ఫోర్సెస్లో అయితే ఇంకా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళని మించినటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. డైరెక్ట్ అంటే ప్రమోషన్స్లో కూడా ఈ సర్టిఫికెట్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి, ఎంట్రీ లెవెల్లో కానీ, ప్రమోషన్ లెవెల్లో కానీ. ఇంకా వీళ్ళల్లో వైఈపీ, ఆర్డీ పీరియడ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళైతే ఇంకా వాళ్ళకి మంచి వెయిటేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆర్మర్డ్ ఫోర్సెస్. అండ్ స్టడీస్కి మరి ఎన్సీసీ అంటే బాగా ట్రైనింగ్ తీసుకోవాలి మీకు. స్టడీస్కి మరి దీనికి ఇది జనరల్గా అందరూ అలా అనుకుంటారు, కానీ ఇయర్ మొత్తం మీద 35 periods మాత్రమే వాళ్ళు అటెండ్ అయ్యారు. అంటే 220 వర్కింగ్ డేస్లో 35 periods. అంటే పెరేడ్కి 2 hours మాత్రమే జరుగుతుంది. అది కూడా మన యూనిట్ ఫ్లెక్సిబిలిటీని బట్టి, ఇన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం పెరేడ్స్. మనం ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అయితే ఈవినింగ్ 4 to 6 పెట్టుకుంటాం మా దగ్గర అయితే. కొంతమంది ఏం చేస్తారు అంటే సండే పెట్టుకుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో సండే బస్ పాస్లు ఇవి అలౌ చేయరు కాబట్టి మనం ఏం చేస్తామంటే పిల్లలు ఇబ్బంది పడకుండా థర్స్డే టు సాటర్డే పెట్టి కంప్లీట్ చేసేస్తాం. రొటీన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీనివల్ల స్టడీస్ ఇబ్బంది జరుగుతుంది, నష్టపోతారు అనేటువంటిది పూర్తిగా అవాస్తవం. కొంతమంది పేరెంట్స్ ఎన్సీసీలో జాయిన్ అయితే స్టడీస్కి ఇబ్బంది అవుతుంది, వద్దు అని చెప్పేసి కొంచెం దూరం పెడతారు. సో సార్ చెప్పిన విధంగా ఎన్సీసీలో జాయిన్ అయినంత మాత్రాన మంచి ఫలితం అంటే వాళ్ళకి ఒక ఉన్నత స్థాయికి వెళ్తారే కానీ ఎక్కడ చదువు మీద మాత్రం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఎన్సీసీ స్టూడెంట్స్ చాలామంది అకాడమిక్గా కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. డిసిప్లిన్ వైజ్ కానీ, అకాడమిక్గా కానీ, ఏ విధంగా కాలేజీ అదర్ యాక్టివిటీస్లో కానీ
వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. అంటే ఎన్సీసీ అంటే ఇది ఒక అంటే పేరెంట్స్ ఉన్న ఒక బ్యాడ్ ఫీలింగ్, మీరు చెప్తున్న ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ అది. యాక్చువల్గా ఇట్స్ కంప్లీట్లీ 100% రావాలి. ఒక పిల్లాడి డిసిప్లిన్ రావాలన్నా, అకాడమిక్గా కానీ ఏ విధంగా డిసిప్లిన్ రావాలన్నా, ఏ విధంగా ఎక్సలెన్స్ రావాలన్నా ఎన్సీసీలో కంపల్సరీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. That is the photo gallery of our cadet selected for the different cadres in the Indian Army. ఓకే. అక్కడ పర్సనల్ ఉన్నారు చూడండి, అదొకటి ఫోటో గ్యాలరీలో. ఇదేమో ఎయిమ్ ఆఫ్ ది ఎన్సీసీ, విజన్ అండ్ మిషన్ ఆఫ్ ది ఎన్సీసీ. సో దిస్ బోర్డ్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ ఆర్మీ ఆఫ్ అవర్ నేషన్. ఓకే, ఆర్మీ స్టాఫ్. ఆర్మీ స్టాఫ్ ఇంక్లూడింగ్ ది కొలాబరేట్ విత్ ది ఎన్సీసీ. ఓకే. సో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, నేవల్, ఎయిర్ ఫోర్స్. అంటే మనకి ఇక్కడ 3 యూనిట్స్ ఉంటాయండి. ఆర్మీ యూనిట్ ఉంటుంది, నేవల్ యూనిట్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, మనకి R&V అని కూడా ఉంటుంది. మన దగ్గర ఇది ఇన్ఫాంట్రీ డివిజన్, ఇది ఆర్మడ్ ఫోర్సెస్, ఆర్మడ్ ఉంది. అలానే 10 ఆంధ్ర గర్ల్స్ ఇన్ఫాంట్రీ ఉంది. ఇలా డిఫరెంట్ గర్ల్స్ కూడా ఉన్నాయి, ఉంది, వాళ్ళది కూడా ఉంది. సో సిమిలర్గా క్యాడెట్స్ ఎప్పటికప్పుడు ఎవరైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో ఆ బోర్డు ప్రకారం, ఆ చార్ట్ ప్రకారం ఆ పర్సోనల్స్ అనేటువంటి వాటిని అట్లా డిస్ప్లే చేస్తాం. అప్ టు ది ANO లెవెల్ వరకు అట్లా డిస్ప్లే చేస్తున్నాను. ఆ బోర్డు రిప్రజెంటేషన్ మొత్తం ఎట్లా ఉంటుంది. పిల్లలందరికీ, క్యాడెట్స్ అందరికీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా DBT అంటామండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ప్రతి ఒక్క క్యాడెట్కి యూనిఫామ్కి, వాళ్ళ యొక్క యాక్సెసరీస్కి అన్నిటికీ కలిపి 3,800 రూపాయలు వాళ్ళ డైరెక్ట్ అకౌంట్కే ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ విధమైన ఆర్థికపరమైన బడ్జెట్ ఉండదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. మీరే మళ్ళీ రివర్స్ వాళ్ళకి? అవునండి, ఎదురిస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. ప్రమోషన్ అనమాట. రెండవది ఏంటంటే క్యాంపుకి వెళ్తే క్యాంపుకి అయ్యేటువంటి ఖర్చు కూడా గవర్నమెంటే భరాయిస్తుంది. 10 డేస్కి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని గవర్నమెంటే భరాయిస్తుంది. ఎన్సీసీకి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.